రాముడి గురించి అడిగారు. రామాయణం అంతా చదివాను నేను. చదివితే అది రామకథ. దాని అంతరార్థం ఏమిటి? రామ చరిత్రలో రాముని యొక్క గుణగణముల విశ్లేషణ, ఆ రూపాన్ని మనమందరం నిలబెట్టడం రామాయణం యొక్క పరమార్థం. అయితే రామాయణాన్ని చదివిన వాళ్ళు వేల కొద్దీ ఉన్నారు. రాముడిని అర్థం చేసుకున్నారా అంటే ఆరాధనతో నామజపంతో మొదలుపెట్టినారు. రామాయణ గ్రంథాన్ని విమర్శనాత్మకంగా చదివి విశ్లేషణ చేసి రాసినారు. దాని యొక్క సిద్ధాంతాన్ని గురించి పరిశోధన చేసి రాసినారు. వీరందరూ కూడా అనేక దృక్కోణాల్లో రాముణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నాలు చేశారు. రామభక్తి అంటూ ఒకటి ఉంది. రామభక్తిలో తన్మయులే త్యాగరాజారు. విశేషంగా ఆంధ్రదేశానికి రాముడికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. పరిశోధనలో నిర్ణయించబడిన విషయం ఏంటంటే 14,000 సంవత్సరాల అరణ్యవాసంలో చివరి సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు 11 సంవత్సరాలు పూర్తవుతున్నట్టు సీతారాముడు జరిగింది. అంతవరకు సుఖం శాంతి, అరణ్యవాసం ఏం కష్టం లేదు, బాగానే ఉన్నారు. చివరి సంవత్సరంలో సీతాపహరణం, ఆ చివరి గాథ, ఆ సంవత్సరం గాథే ఈ రామరామ యుద్ధం, రావణ వధ యుద్ధం. అదంతా కూడా భద్రాచలంలో సమీపంలో పంచవటి దగ్గరే జరిగింది. ఇది పరిశోధకులు నిర్ణయించిన విషయం. ఒక చిన్న విషయం ఏంటంటే సీతాభవనం తర్వాత ఏముంది ఆయన దగ్గర? ఆయన తమ్ముడు ఇద్దరు ఉన్నారు. కాలికి చెప్పులు లేవు, పరివారం లేవు, నౌకర్లు లేవు, ఇన్ఫర్మేషన్ ఎవరిని అడిగితే చెప్పేవారు ఎవరు లేరు. అరణ్యం, ఇద్దరు ఏకాకిగా నిస్సహాయ స్థితి, అసహాయ సూర్యుడు కాబట్టి నిస్సహాయ స్థితిని వాడు గుర్తించలేదు. అసహాయ సూర్యుడు నిస్సహాయం నేను అనుకోడు. సహాయం అపేక్షించి ఎంతమందినో తాను ఇంకా భయపడుతూనే ఉంటాడు. అతని వ్యక్తిత్వం గంభీరమైన ప్రవాహం గోదావరి ప్రవహిస్తూ ఉంటే దాటి వెళ్ళారు. తెలంగాణ ప్రాంతం నుంచి నడిచి వెళ్ళి కర్ణాటక రాష్ట్రం చేరి అక్కడ అంగద రాజ్యమే అది. దానికి అంగద రాజ్యం తర్వాత పేరు వచ్చింది. ఆనగంది అంటే అంగద రాజ్యం. అది పరిశోధకులు నిర్ణయించారు. అలా వెళ్ళారు. అక్కడ ఎవరు సహాయం చేయ మహారాజునైనా నాకు సైన్ ఎక్కించమని అడుగుతాడు. అక్కడ వెతకాలి కదా వస్తువుని, పోయిన వస్తువు. వాడు జ్యోతిష్కుడు తెలిసిన ఉండేది. మహాముని ఆయన చెప్పారు, అయ్యా జ్యోతిశాస్త్రం నాకు వచ్చును, ఫలానా యోగంలో అపహరించబడిన వస్తువు సంవత్సరం లోపల మళ్ళీ మీరు చేరుతుంది అని శాస్త్రం చెప్తోంది అని చెప్పాడు. ఎవరికి తెలిసిన అలా వారు చెప్పారు, సహాయం చేస్తానన్నారు. ఎవరి మీద ఆధారపడక వారి ఎందుకు స్నేహభావంతో సహాయం స్వీకరించారు. అది క్షాత్రధర్మం. ఇందాక చదివినట్టు మహర్షి శరభంగ మహర్షి తన తపస్సుగా నీకు ధారపోస్తానంటే నీ క్షత్రియుని మీద తీసుకోగలమంటాడు. అంతే తనని గురించిన తన స్థితికి, తన విషయంలో తను అనుకున్నటువంటి విషయం అంత పరిమితం. నేను దశరథ మహారాజు పడుకుని అయోధ్యలో మా తండ్రి గారు రాజ్యం చేస్తారు, ఆయన పెద్ద కొడుకు నేను రాజుమంటారు. ఇంతే తన అడ్రస్, తన బయోడేటా ఏమీ లేదు. అన్నీ ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు, తనకు తాను ఒప్పుకోడు. ఆ దగ్గరే ఉంది. ఏ సహాయం లేకుండా ఆ రావణుని బలదత్తాలతో, తపోబలంతో, అనేక వరాలతో, దత్తంతో, బ్రహ్మాండమైనటువంటి సేనాబలం, అతీత శక్తులు అన్నీ కలిగినటువంటి బ్రహ్మాండమైన రాక్షసులతో పాదచారి నిలబడి, నేల మీద నిలబడి, కాలికి చెప్పులు లేకుండా, శిరస్నానం లేదు, కవచం లేదు, గుర్రం లేదు, రథం లేదు, ఎవ్వరూ లేరు, ఏకాకిగా యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా మంది వీరులు చేస్తారు కదా. రాముడు చేసిన యుద్ధంలో విశేషం ఏమిటి అంటే ఆయనతో జరిగిన సంభాషణ నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. మాట్లాడితే మనకు తెలిసింది కించిత్ ఏదో ఉంటే అది ఇక్కడ బయటకు వస్తుంది. రావణాసురుడు నేను చంపుతాను, నరికేస్తానని అరుస్తున్నా, రాముడు యుద్ధ భూమిలో రావణి పైన ద్వేషం లేకుండా యుద్ధం చేశాడు. ఆశ్చర్యం. ద్వేషం ఉండదా, క్రోధం ఉండదా? వాడిని ఈ రాత్రి చంపేయాలి, భజన చూపేటువంటి పిల్లలతో చంపకపోతే నాకు నిద్రపట్టదు అలా అంటున్నాడా? నువ్వు అలసిపోయినట్టున్నావు అంటే అంత బ్రహ్మాండమైన దెబ్బకంటూ అన్ని భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములు కలిగాను, అతీత శక్తులు కలిగిన వాళ్ళు పాదచారి రాముడితో యుద్ధం చేసి అలసిపోయినాడు. ఆ అలసట రాముడు గుర్తించి నువ్వు అలసిపోయినట్టు రేపురా
బాగా ఆరోగ్యం రెస్ట్రిక్షన్ రీప్రజెంట్ చేద్దాం. శత్రువును ఉపేక్షించడం ఏమిటి, కరుణ కారణం ఏమిటి, ఆ ధర్మం ఏమిటి, అత్యున్నతమైనటువంటి మనకి అనుషయం ఊహించలే. అపకారం చేసిన వాడి మీద క్రోధం కాదు, ఒక ధర్మంలో వీడిని ఏం చేయాలి, నేను యుద్ధంలో జయించాలి, ముందర సామ దానం ఇవన్నీ సామోపాయంతో. నన్ను శరణీయుడని ఆయన అనలేదు, నా రాముని శరణీయుడని హనుమంతుడిని అలా చెప్తాడు. ఎందుకంటే శత్రువుని శరణాగతుని రమ్మని ఇలా శత్రుడు అనడు, నీ బలంతో చూపించి నా బలం చూపిస్తాను అంతే. ఆయుధంగా యుద్ధం చేశాడు. జయం కలిగినప్పుడు అది తన ప్రతిభ తన ప్రతాపం ఎప్పుడు అనలేదు. సీతను ఆమె పైన ఎలాంటి కళంకము ఆయన మనసులో పొడచూపలేదు, సందేహమే లేదు. అయోధ్య పరాశక్తి స్వరూపం, మనందరి అలా అనుకుంటాం కదా. ఆయన సీతను అన్నాడు, నేను సీతని పరిత్యాగం చేయలేదు, స్వీకరించలేదు. ఎందుకంటే లోకం కొరకై ఆమె పవిత్రత నిర్ణయం కావాలి. అగ్ని పరీక్ష తను శంకించక లోకం శంకిస్తుందేమో అని చెప్పి లోకం సందేహం చేసుకోవడానికి అగ్ని పరీక్ష. ఆ తర్వాత గర్భవతి అయిన సీతని అరణ్యానికి పంపించడం. పంపించేటప్పుడు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ముందరన్నీ కట్టి నౌకర్లు అక్కడ పెట్టి అలా చేశాడా, ఉద్దేశి రమ్మన్నాడు. పురుగు సింహాలు చంపుతాయో ఎవరైనా వచ్చి రక్షిస్తారో తెలియదు తనకి. అక్కడ వదిలిపెట్టడమే కానీ తనకాన్ని తర్వాత ఆమె గతే అవుతుంది లేకపోతే పరిత్యాగం చేసినట్టు కాదు. పరిత్యాగం అంటే వదిలి రావడమే కానీ అరేంజ్మెంట్స్ చేసి రావడం కాదు. అలా చేశాడు. ఆమె తనకి ప్రేమ లేదా, ఎంత ప్రేమ, ధర్మపత్రిగా హృదయంలో దాచుకున్నాడు, వ్యక్తిని దూరం చేశాడు. మనం యజ్ఞం చేయవలసి వచ్చింది, సువర్ణ విగ్రహం చేతి విగ్రహం చేసి పక్కన కూర్చోపెట్టి ధర్మపత్రి సమేత సంకల్పం చేసి యజ్ఞం చేశాడు. అనేక సందేహాలు వస్తాయి. ధర్మాన్ని బాగా నేను అర్థం చేసుకున్నాను వ్యక్తులు, అయ్యా సీతను అలా వదిలిపెట్టడం ధర్మమా అంటారు. అన్యాయం కాదా? ఒకటే సమాధానం, అయ్యా సీత ఏమన్నా మాట అంటే మనం ఆయన పాక్షలక్షం ఒక అలా తీసుకోవచ్చు. సీత ఎక్కడ అవ్వలేదు. కొడుకుని రాముడి చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఆ రాముడు కొడుకులే మీరని వాళ్ళకి చెప్పగా వాళ్ళు ఎలా మాట్లాడతారో గ్రహించింది, చూసింది. ఎవరి రాముడి గురించి ఇంత గొప్పగా చెప్తారు ఈ కథంతాను. తాతగారు చెప్పారు, ఇదేంటి చాలా అన్యాయం, అలాంటి భాషను వదిలిపెట్టారంటే తప్పునైనా అతడు చేసినదే ధర్మం, అతడి ధర్మమే అతడి స్వరూపం. అతడి అంతస్తుకి వెళ్ళగలిగిన వారు ఎవరైనా దేవతలో జ్ఞానంలో మహర్షులు ఉంటే అతడి ధర్మ సూక్ష్మం ఆ వాళ్ళకి తెలుస్తుంది. అతడి ధర్మ స్వరూపులను మనం గ్రహించడం, అర్థం కాకపోయినా దాన్ని నమస్కరించడం మన కర్తవ్యం. ఎవరో అలాంటి దోషం ఆయన చేయొద్దు అని చెప్పింది. ఇంత చరిత్ర రాముడి చరిత్ర మనం ఎందుకు చూస్తున్నామంటే సనాతన ధర్మ స్వరూపం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి రామాయణం. ఏదో కష్టం వచ్చి సుందరకాండ పారాయణ చేస్తాం, రాముడి పట్టాభిషేకాలు చేస్తాం, అది కుటుంబంలో కూతురు పెళ్లి కాకపోయినా కొడుకు ఉద్యోగం రాకపోయినా చేస్తూ ఉంటాం. అది మనిషిని పెంచేటటువంటి దృక్పథం. నన్ను నేను పెంచుకోవాలి, నాకు జ్ఞానం సంపద కావాలి అనే దృష్టితో రామాయణం చదివితే రాముడే సనాతన ధర్మం, ఇంకేమీ కాదు. ఆ ఒక్క పాత్ర చాలు. అలా జీవించడం ధర్మరాజాదులు చేశారు, వాళ్ళు యుద్ధాలు చేశారు, కష్టాల పాలైనారు, అవమానాలు, దుఃఖాలు, మోసం అన్నిటికీ గురి అయినారు. వాళ్ళు ధర్మంలో ఉన్నారు. ఈ ధర్మం అనేటటువంటిది అతి సూక్ష్మమై, గంభీరమై, గహనమై, సువిశాలమై, అనంతమై ఉండేటటువంటి ఒకగా లోకందనటువంటి ఒక మంగళప్రదమైన ఒక గుణం, అది శుభప్రదమైన గుణం. ఆ ధర్మ మార్గంలో నడుతున్న వారు ధర్మానికి, సనాతన ధర్మాన్ని మనకి భూమి మీద పెట్టుకున్నాం. సృష్టింతా ఉన్నది ఒక ధర్మం. భూమి మీద సనాతనం కానీ భూమి సనాతనం కాదు. భూమి ఎన్నడో రోజు పుట్టింది, దాంట్లో జీవకోటి వచ్చింది. సృష్టించడానికి సనాతన ధర్మం భూమికి దిగింది. మహర్షుల తపస్సు కావ్యాలు వర్ణించబడింది. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నమే భారతీయత. దాంట్లో జీవించే ప్రయత్నమే మన మతం. దాన్ని అవగాహన చేసుకోవడమే మన పాండిత్య జీవి. దాంట్లో జీవించాలి. అర్థం చేసుకున్నా కాకపోయినా మన జీవన ప్రమాణాలన్నీ కూడా
ఎందుకో తెలియక్కర్లేదు నాకు, అందరూ జీవిస్తే నాకు చాలు. ఆ జీవన మార్గాన్ని నీవు ఆదరించమని గురువునాడు. గురువుకి ఎంత తెలిసినో తనకి తెలియక్కర్లేదు. గురువు చెప్పినట్టు తాను చేస్తే ఆ ఫలం వస్తుంది. ఇది సనాతనమైన రామాయణం. ఇలా భారతం 3,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్, ఇప్పుడు 5,000 సంవత్సరాలు దాటింది. అంతకుముందు చారిత్రక దృష్టితో చూస్తే రామాయణం 1,500 సంవత్సరాలు కావచ్చు, 2,000 సంవత్సరాలు కావచ్చు. ఇది యథార్థమే. పురాణ భాషలో 1,000,000 సంవత్సరాలు చెప్తారు. ఈ పురాణ భాష తీసుకునేటట్టయితే ఆ యుగానికి మహాభారతానికి 1,000,000 సంవత్సరాలు అవసరం. అది పురాణం ఎందుకు ఎలా చెప్తోంది అంటే, అంతటి ప్రధానమైన విశ్వాసం మన భక్తి అంతఃకరణలో మనకు పుట్టాలని వారి ఉద్దేశం. అంతేకాక ఇంతటితో చాలా పూర్వండి అని అతి సనాతనమని చెప్పడం వారి ఉద్దేశం. రాముడు జీవించిన పుట్టిన కాలానికి పూర్వమే, చాలా పూర్వమే ఈ సనాతన ధర్మం మన భూమి మీద భారతదేశంలో సుస్థిరమై అందరి చేత శిరోధారులై దానిని భక్తితో అనుసరించేటువంటి ప్రయత్నం పెద్దలు విద్యావంతులందరూ చేసినటువంటి వ్యవస్థ. అంతకు ముందే రాముడు సనాతన ధర్మానికి కర్త కాదు, దానిని అనుసరించినటువంటి ఒక సేవకుడు జీవించాడు. ఎంత పరాక్రమం, ఎంత విద్య, ఎంత విజ్ఞానం, ఎంత పుణ్యం ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛ లేదు మనుషుడికి. సనాతన ధర్మంలో నడవడమే. ఆ ధర్మంలో ఆయన్ని నడిపించిన వారు ఎవరు? హంగతాతలు, ఆయన ముత్తాతలు. వాళ్ళ గౌరవ గురువులు వశిష్ఠాలు. అంత మహాత్ములైనా సంతానం లేకుండా ఉన్నారు వాళ్ళు. దశరథుడి సంతానం లేదు, దేవతని యాచించవలసి వచ్చింది. ఆయన తాత దిలీప చక్రవర్తి సంతానం లేదు, వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఏం చేస్తాడు? ఏదో ఒక ప్రసాదం సృష్టించి నీ భార్య ఇది తింటే నిర్భయపడుతుంది చెప్పవచ్చు అంటే, అందులో కూడా వశిష్ఠుడు అంటాడు, దానికి కావాల్సిన పుణ్యం నువ్వే సంపాదించుకో, నేను ఎందుకు ఇస్తాను, నేను ఇద్దరు తీసుకోవడం ఏమిటి, పుణ్యం చేత బిడ్డలు వెలుగుతారయ్యా, సంపాదించుకో. ఏం సంపాదించుకోమంటారు? నేను దాన ధర్మాలు చేశాను. రాజు చేసేది జ్ఞానం కాదు, ప్రజల సున్నతి గుర్తు పెట్టుకోవాలి. రాజు దానం చేస్తాడా? ఒక హాలికుడు పొలం దున్నుకునేవాడు, వారి పొలంలో 2 బస్తాల జొన్నలు వస్తే 10 కిలోలు 10 పాత్రలు ధాన్యం. ఆ జొన్నలు ఎవరికైనా దానించాలి దానం. ఈ సూక్ష్మం ఇప్పటికీ తెలుసు. తనకేమైనా దాన ధర్మాలు ప్రజాక్షేమ కోసం ప్రదర్శనతో చేశారు. తనకేం పుణ్యం ఉంది అందులో అంటారు. వశిష్ఠుడు అన్నాడు, ఇక్కడ కామధేను బిడ్డ నందినిధేను ఉంది, దాన్ని సేవించుకో. కామధేను బిడ్డ కాబట్టి అడిగింది, నువ్వు కోరుకుంటే సేవ చేస్తూ ఇస్తుంది. కానీ గోసేవ దాని వెనకాల నడుస్తూ ఉండాలి, రక్షిస్తూ ఉండాలి. ఆ సేవలో నీ సేవకుడే కానీ పశుపాలకుడు వేరే దాన్ని నువ్వేమి చేయడానికి ఏదో ఉచ్చిపోతుందో ఎటు వస్తుందో కూడా రక్షిస్తూ ఉండాలి. బాడీ గార్డ్స్ అంటే పోనీ అందులోనూ అంత సులభంగా అయిపోయిందో ఏదో ఏడాది అర్థం చేసాం, మా కొడుకు పుట్టాడు, ఆఖరిగా పరీక్ష. నేను ఇప్పటికి ఎంత ధర్మంలో ఉన్నారు. కాళిదాసు ఎంత మధురమైన శ్లోకాలు ఎంత బాగా రాశాడు. ఇప్పుడు తన సుదక్షిణ రఘుదక్షిణ ఎలా చెప్తాడు ప్రారంభంలో. ఆ సుదక్షిణాదేవి చక్రవర్తి మహారాజు ఇద్దరూ కలిసి అక్కడ ఆశ్రమంలో చిన్న పాట వేసుకుని చిన్న కిటికీ దానికి పెట్టుకుని అందులో వండుకుంటూ తింటూ ఫలమూలాదం తింటూ వశిష్ఠుడు రోజు నమస్కరించి ఆయన పాదకులు చేసుకుంటూ దేవుడు సేవ చేసుకుంటూ జీవించారు. అంటే వ్యక్తి చక్రవర్తి అయినా తనకు వస్తువు ఆ వస్తువు తానే సంపాదించుకోవాలి, కానీ ప్రతిగ్రహం కాదు. నాకు హక్కు ఉంది, నాకు ఏమని చెప్పి నేను ఇంత బాగా పరిపాలన చేశాను, నాకు ఉడుకుడు కావాలి, అది ఏమీ లేదు. ఎవరికి హక్కులే లేవు, బాధ్యతలే ఉన్నాయి. స్వదేశ సంపాదనని కర్తవ్యం. ఆయన ముందర పెడుతోంది, దానికి ఎక్కడి నుంచి దమ్ము లేస్తుంది పైకి, దాన్ని అనగాలి ఉన్నాం. ఒక గోపాలుడు ఎవరో ఆయన నడుస్తున్నాడు, ఆయనని కిటికీ నుంచి దూరం నుంచి ఆయన చూస్తోంది. శృతిర్వార్ధం శృతిమొదచ్చు, శృతిని స్మృతులు అనుసరిస్తాడు. అలాగా ఆ పోలిక కాళిదాసులే కాకుండా
వేదం యొక్క పరమార్థం ఏదో స్మృతులకి తెలుసు. ట్రూ టు స్పిరిట్ ఆ గోధుడిగా తన భక్త ఎంత దూరం కనబడతాడు అంత దూరం అలా కనబడకుండా చూస్తూ ఉంటుంది. చిన్న అర్థం అందులో ఒక వ్యాఖ్యాత రాస్తాడు, భార్య భర్తని వీధిలోకి గుమ్మం దాటి వచ్చి చూడనంత కూడదు, అది తప్పు, దాంట్లో దోషాలు ఉన్నాయి. బయటకు వచ్చి భర్తని చూడనంత తప్పు, కళ్ళతో దూరం నుంచి చూస్తాం లేదు. ఇన్ని అడుగడికి అనుక్షణం ధర్మంతోనే జీవించిన మన జాతి. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? మరి మీకు ఏదో ఉపన్యాసం చెప్తున్నారు, మాట్లాడవచ్చు. నాకు తెలుసు ఏంటి పెద్దల్ని అనుసరిస్తే వారి యొక్క అప్పుడప్పుడు చెప్పిన మాటలు మీరు శ్రద్ధతో వింటే ఓహోగా అని తెలుసు. అనుసరించడమే, అనుకరించడం కాదు. మళ్ళీ వారు నా పని తెలిసి వారిలాగా నేను వేషం వచ్చి కూర్చుని నాకు వస్తుందా? అనుకరించగానే కానీ అనుసరిస్తాయని విజ్ఞానం అది రావచ్చు, అంతే ఉన్నది. ఈ విధంగా ఒకరు అనుసరించడమైనది ధర్మం కూడా చక్కగా చెప్పబడింది. అంటే సనాతన ధర్మం రాముడి కంటే ఎన్నో తరాల ముందే నీరు కప్పుడు రఘు పుట్టాడు. సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, ఆ ఇక్ష్వాకు వంశం పేరే రఘువంశం అయిపోయింది. అంత గొప్పవాడు వంశం పేరు ఆనాటికి రఘువంశం అయిపోయింది. రాఘవుడు అయినాడు, రాముడు రఘురాముడు అయినాడు. ముందు వెనక ఆ రఘు పేరు. అంతని మహనీయుడు తపస్సు చేత, సేవ చేత, గురుసేవ చేత, ఒక భూమిని సేవించడం చేత, గోసేవ చేత అంత ఫలం వచ్చింది. చిన్న విషయపు గోవుకంత శక్తి ఉంది, అంత పని వచ్చే శక్తి దానికి ఉంది. మనం ఏం చేస్తున్నాం తెలుసుకోవాల్సిన ప్రశ్న. ప్రతి అంశము ఆ రాముడి చరిత్రలో, రఘుడి చరిత్రలో, రామాయణాన్ని గురించి తెలుసుకునేటట్టయితే అడుగడుగున అనుక్షణంగా మనకు వచ్చే సందేహాలకు సమాధానాలు పురాణంలో ఇవ్వని ఇచ్చారు, రామాయణంలో ఇచ్చారు. రామాయణం కంటే గురువు ఉన్నాడా? పురాణాల కంటే గురువు ఉన్నాడా? జగద్గురు అనే శబ్దం వాడతాం. అంటే ఏంటి? చెరవ గురువు అంటే ఇందువల్ల జగత్ యొక్క పుట్టుగోస్తవులు తెలిసి జగత్ ఎంతకాలం నడుస్తూ ఉంటే అంతకాలం దానికి సాక్షిగా ఉండిన వాడైతే జగద్గురు. అతన్ని అనుసరించి ఆయన నమస్కరించిన వాడు అందులో ఒక అంశం తాను లాభం పొందుతాడు. దీన్ని తెలుసుకున్న భీష్ముని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాత కష్టపడుతున్నావు, అంతసేపు ఉన్నావు, ఏదో యోగ దీక్షగా ఉన్నావు, నేను శ్రమ పెడుతున్నాను, కానీ నీ తర్వాత సందేహాలు తీర్చేవారు ఎవరుంటారు? నాకు సందేహం, ఆ సందేహం నేను ధర్మాలు అడిగాడు. నా భీష్ముడు ఏం చెప్తున్నాడు? తమ్ముడా, నీవు అడిగిన ప్రశ్న ఒకరు ఒకరిని ఎప్పుడో అడిగారు. వారికి చెప్పిన సమాధానం నేను మీకు చెప్తున్నా. నేను చెప్తున్నా కదా నాకు తెలుసు అన్నట్టే లేదు అక్కడ. అంత ధర్మవేత్త, అంత మహనీయుడు, తనకి తానుగా అహంకారంతో చెప్పలేదు. నాకు తెలుసు కదా నేను చెప్తున్నాను. ఎవరో ఒకటి చెప్పిన ధర్మాలు చెప్తున్నాను. ఏ అహంకారం? ధర్మం అనుభవం జరిగింది, దాన్ని జీవించాలి. దాంట్లో మార్గం వెలికెళ్ళి వాళ్ళందరికీ కూడా ఉపయోగం కలుగుతుంది. ఆ విషయంలో ఎవరు చెప్పాలి? ధర్మానికి ఒక కర్త ఉంటే నాకు తెలిసి చెప్తున్నానని చెప్పాలి. తాను కర్త కాదు కాబట్టి, దాన్ని సనాతన ధర్మం అనుసరించిన వాడే కాబట్టి అందులో జీవించడం కర్తవ్యం అనుకోవడం